Okay, next one, integral 0 to pi by 2 sin power 6x cos power 4x dx. ఓకే, ఇక్కడ m అంటే సైన్ పవర్ అది 6గా ఉంది. సో ఈవెన్, సో n ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ని nగా ట్రీట్ చేస్తాం, అది 4. సో ఆడ్. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ ఫార్ములా, సారీ n కూడా ఈవెన్, n ఈజ్ ఈక్వల్ టు 4 ఈవెన్. సో n అనేది ఆడ్ కాకుండా ఈవెన్ నెంబర్ అయితే సో ఫార్ములా మనం ఈ విధంగా తీసుకుంటున్నాం, n - 1 బై m ప్లస్ n, n - 3 బై m ప్లస్ n - 2 and so on, integral 0 to pi by 2 sin power m x dx. n అనేది ఈవెన్ అయితే, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో n అనేది ఈవెన్ అయితే ఫార్ములా ఈ విధంగా, మెయిన్ ఫార్ములా ఈ విధంగా తీసుకుంటే మనం ప్రాబ్లం అనేది ఈజీగా చేసేయచ్చు. ఒకవేళ n అనేది ఆడ్ అయితే ఇక్కడ దీని బదులు 1 బై m ప్లస్ 1 వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము అది. సో n కనుక ఈవెన్ అయితే, m ఎలా ఉన్నా పర్వాలేదు, n అనేది ఈవెన్ అయితే ఫార్ములా ఈ విధంగా తీసుకుంటే ఈజీగా మనం రాసేయచ్చు. సో ఇప్పుడు మళ్ళీ m ఈవెన్ కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములా మనం రాయటం అనేది ఈజీగా ఉంటుంది. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, n - 1, సో 4 - 1 బై 6 ప్లస్ 4, 4 - 3 బై 6 ప్లస్ 4 - 2. సో ఇక్కడ 4 - 3 అంటే 1 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం రాస్తే 4 - 5 అంటే -1 వస్తుంది. సో అలా రాకూడదు, అలా ఇలా సిరీస్ అనేది కంటిన్యూ చేసేటప్పుడు జీరోస్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ వస్తే సిరీస్ ఆపేయాలి. ఆపేసి ఇది దీనికి సంబంధించిన ఫార్ములా, ఇప్పుడు మనకి m ఎలా ఉంది, m అనేది ఈవెన్. సో m అనేది ఈవెన్ అంటే దానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది, m - 1 బై m, m - 3 బై m - 2. సో m అనేది ఈవెన్ కాబట్టి చివరిలో 1/2 π/2 ఈ విధంగా వస్తుంది. ఓకే, సో కంటిన్యూషన్ చూడండి, 4 - 1 3 బై ఇక్కడ 10, 4 - 3 సో 1/8 వచ్చేస్తుంది. 2 డిక్రీజ్ అవుతూ ఉంటుంది జనరల్గా. సో ఇక్కడ m - 1, m అనేది మనకి 6, సో 6 - 1 బై 6, 6 - 3 బై 6 - 2. సో ఇలా ఇక్కడ కూడా సిరీస్ రాసేటప్పుడు మనకి 1/2 ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఆపేసి మనం π/2ని నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 6 - 3 అంటే 3, 1 రాలేదు. సో ఎప్పుడైతే 1 వస్తుందో సిరీస్ ఇంతవరకు వచ్చేసినట్టే, తర్వాత మనం π/2ని రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం రాసినట్లయితే 6 - 5 బై 6 - 4. సో ఇలా రాస్తున్నప్పుడే మనకు 1/2 వస్తుంది. 1/2 ఎప్పుడు వస్తుందో చూసుకొని అందరితో ఆపేసి π/2 అనేది నోట్ చేయాలి. సో 6 - 5 అంటే 1, 6 - 4 అంటే 2. సో 1/2 వచ్చేసిందంటే ఇక్కడ దాకా మనం రాసినట్లే. ఓకే, సో తర్వాత రిమైనింగ్ అనేది మనకి π/2. సో 3/10, 1/8, 5/6, 3/4, 1/2 π/2. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఏం లేదు. సో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, 3 - 1 = 3 - 2 = సో దట్ ఈజ్ ఓన్లీ ద క్యాన్సిలేషన్. సో రిమైనింగ్ చూస్తే 3 - 5 = ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది, 5 - 1 = 5 - 2 = ఓకే. సో రిమైనింగ్ మనం చూసినట్లయితే 3π, న్యూమరేటర్ మొత్తం కూడా 3π మాత్రమే ఉంది. సో డినామినేటర్ అన్నీ కూడా 2 మల్టిపుల్సే, ఇది 2, ఇది 2 క్యూబ్, 2, 2 స్క్వేర్, 2, 2. సో 2 × 2 క్యూబ్, 2/4, 2/5, 2/7, 2/8, 2/9, 2/9 అంటే 512. So finally the answer is 3π/512. Okay.